ఈ శాసనసభ్యులు ఉన్న మంత్రులని శాసనసభ్యులు మీకు ఏం ముఖం పెట్టుకొని మీరు మునుగోడులో ప్రచారం చేస్తున్నారు? ఈరోజు సబితా రెడ్డి గారు నేను అడుగుతుంది, ఈరోజు మా మీర్పేట కార్పొరేషన్లో చిన్న పని చేద్దామంటే నిధులు లేవు. ఈరోజు ఉన్న డబ్బులన్నీ ఖాళీ అయిపోయినాయి, జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది ఈరోజు కార్పొరేషన్. మీరు ఏం ముఖం పెట్టుకొని మీరు మునుగోడులో ప్రచారం చేస్తున్నారు? మీరు ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలో ఈరోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది కార్పొరేషన్లో. ఈరోజు చిన్న చిన్న పనులు చేద్దామన్నా విచ్చలవిడిగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని పాలకవర్గము మా ప్రతిపక్షాల మాటని పెడచేయన పెట్టి ఈరోజు నిధులు లేకుండా చేసిన ఘనత సబితా రెడ్డి గారికి. ఈరోజు మన మీర్పేట కార్పొరేషన్ పాలకవర్గాన్ని ఇదే విధంగా ప్రతి కార్పొరేషన్ మహేశ్వరం నియోజకవర్గంలో ప్రతి పాలకవర్గము వాళ్ళ ప్రతిపక్షాల మాట వినకుండా వాళ్ళ ఇష్టానుసారంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈరోజు సబితా రెడ్డి గారిని అడుగుతున్నా నేను, మీరు పార్టీ మారి ఎన్ని కోట్లు తీసుకొచ్చారు మీర్పేట కార్పొరేషన్కి? ఎన్ని కోట్లు ఇచ్చారు? ఈరోజు నా వార్డులో పని చేయలేని పరిస్థితి. నా వార్డులో నాకు 50 లక్షలు అవసరం ఉన్నాయి, మీరు ఎన్ని డబ్బులు ఇస్తారో చెప్పండి. మునుగోడులో ఎలా ఓటేయమంటున్నారు? ఈ కేసీఆర్ అనేది నిరంకుశంగా శత్రుశేషం లేకుండా చేసుకునే ఆలోచనతోటి ఈరోజు కొనసాగుతున్న టీఆర్ఎస్ పరిపాలనని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. బడుగు బలహీన నిరుపేదలకు న్యాయం చేసేంత వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నిద్రపోము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.